అసలు కేఐటి కాలేజీలో ఏం జరిగింది? ఒకరు చూస్తే సూసైడ్ అంటున్నారు, ఇంకొకరు చూస్తే మర్డర్ అంటున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రకృతి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు అద్విక్ శ్రీనివాస్తవ్ అనేసి ఏదో ఉంది పేరు. అతను వచ్చేసి హరాస్మెంట్ చేశారనేసి సూసైడ్ చేసుకున్నారనేసి ఒక పక్క, ఇంకొక పక్క చూస్తే అసలు సూసైడ్ అనేసి ప్రూఫ్ ఏంటి అనేసి ఇంకొక పక్క. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాలో ఒకరిని పిలుచుకెళ్ళండి, వాట్ ఎవర్ ద ఫారెన్ ఇన్వెస్టిగేషన్ ఏదన్నా మా ముందరే చేయండి అని చెప్తున్నారు. ఒక పక్కన చూస్తే ఆ స్టూడెంట్స్ అందరి వీళ్ళు చెప్పేదాన్ని అబద్ధం, ఇది సూసైడ్ కాదు అంటున్నారు. సరే మేమందరూ లేకపోయినా కనీసం మాలో ఎవరైనా ఒక్కరిని కనీసం నన్నైనా తీసుకొని వెళ్ళి నా ముందర చేయండి అని తను అడుగుతుంది. అక్కడ చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఇవన్నీ కుదరదు అని చెప్పేసి వాళ్ళు వాకౌట్ చేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా సూసైడ్ కానీ మర్డర్ కానీ జరిగితే ఆ క్రైమ్ని క్రైమ్ లాగా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మర్డర్ జరిగితే పోలీస్ కంప్లైంట్ అయిన తర్వాత ఒక ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్గా సీల్ చేసి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేసి మొత్తం కలెక్ట్ చేసి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ కాలేజ్లో అలా జరగలేదు. ఆ అమ్మాయిని వాళ్ళకి సంబంధించిన మెడికల్ కాలేజ్కే కిమ్స్ అనే హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిన వింగ్కే పిలుచుకెళ్ళి, అది కూడా ఎప్పుడు పోలీసులు రాక ముందరే వాళ్ళు పిలుచుకెళ్లారు. ఇవంతా జరిగిన తర్వాత పోలీస్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కంప్లైంట్ ఏం చేశారంటే వాళ్ళ బాయ్ ఫ్రెండే హెరాస్మెంట్ చేస్తున్నారు, అందుకనేసి అమ్మాయి సూసైడ్ చేసుకునేసి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అనే వాళ్ళు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రకృతి బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఒరిస్సా ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం పట్టుకున్నారు. అందరూ ఏమనుకున్నారు, పట్టేసుకున్నాడు కదా ఇక్కడికి అన్ని క్లియర్ అయిపోయింది, సెట్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడే మొదలైంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా ప్రొటెస్ట్లు, చాలా గొడవలు చేశారు. ఎందుకనేసి ఇండియాలో చాలా క్రైమ్స్ ఇలాగే వచ్చి ఒక 4 రోజులు మాట్లాడి, ఒక 1 month 2 month మాట్లాడి న్యూస్ ఛానల్స్లో వచ్చి ఎలాగా కొలాప్స్ అయిపోతుందో అలాగే అయిపోతుంది అనేసి అనుకున్నారు. అందుకనేసి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేసింది, పర్సనల్గా ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో చాలా మంది స్టూడెంట్స్, కమిషనర్ ఆఫ్ పోలీసు, కాలేజ్ మేనేజ్మెంట్ అందరూ ఉన్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మీరు అన్ని దీన్ని ఎక్కువ ప్రొటెస్ట్లు అన్ని చేయకండి, చిన్న విషయాన్ని పెద్ద చేయకండి, మేనేజ్మెంట్ అన్ని చూసుకుంటున్నాం, మేము అన్ని సెట్ చేస్తాం, మీరు కాస్త కూల్గా ఉండండి అని చెప్పారు. అక్కడ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే అక్కడున్న ఒక అమ్మాయి లేచి ఇలా చెప్పింది. తను ఏం చెప్తుందంటే మాకు అసలు నమ్మకం లేదు, ఒక పని చేయండి, మాలో ఎవరైనా మీరు పెట్టుకెళ్ళండి, కనీసం ఒక్కరిని మా ముందరే మీరు కావాలంటే అన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి అంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మొబైల్ ఎక్కడ, ఆ డీటెయిల్స్ ఎక్కడ, మొత్తం మీరు లాక్ చేస్తారు, అసలు ఏం జరిగిందని కూడా మాకు తెలియదు, కనీసం మా ముందర అన్ని ఇన్వెస్టిగేషన్ జరిగితే మాకు తెలుస్తుంది అనేసి స్టూడెంట్స్ బాధ. ఈ ప్రొటెస్ట్ అన్ని పక్కన పెడితే అక్కడ గర్ల్స్ హాస్టల్లో అయితే అక్కడ వేరే గొడవ. అక్కడైతే ఒక ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మంజుషా పాండే అనేసి ఒక లెక్చరర్, తనేమంటుందంటే మేము 40+ స్టూడెంట్స్కి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాం, అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్కి, అంత గొప్ప కాలేజ్ మాది అని చెప్పి తనైతే సంబంధం లేకుండా మాట్లాడి అసలు మీకు మాకు సంబంధం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ప్రొటెస్ట్లన్నీ చేయకండి అని తనంటుంది. అరే అక్కడ సూసైడ్ జరిగింది, అక్కడ ఏం జరిగింది ఏం లేదు, మాకు న్యాయం కావాలనేసి ఏ స్టూడెంట్ అయినా అడుగుతారు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇదన్నీ చేయకుండా మీకు మాకు సంబంధం లేదు వెళ్ళిపోండి అంటే అది ఎక్కడ కరెక్ట్? ఇదైతే దీన్ని పక్కన పెడితే తన పక్కలో ఇంకొకరు అడిషనల్ సెక్రటరీ గర్ల్స్ హాస్టల్కి, తన పేరు జయంతి నాథ్ అనేసి, మీ నేపాల్ జీడిపి కూడా అంత లేదు అని చెప్తుంటాను. అరే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చి, అది కూడా మన నేబరింగ్ కంట్రీ నేపాల్, మన కంట్రీకి వచ్చి చదువుకునే స్టూడెంట్స్కి ఇలాగనే చెప్పేది. ఇవన్నీ ప్రొటెస్ట్ జరగడం చూసి ఆ కాలేజ్ ఫౌండర్ అచ్యుతానంద సమంత అనే అతను ఈ ప్రొటెస్ట్ మధ్యలో వచ్చేసి అతను కూడా అదే సేమ్ డైలాగ్, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, మీరు అందరూ టెన్షన్ పడగానే ఈ ప్రొటెస్ట్లన్నీ చేయగానే అని చెప్పారు. చెప్పినప్పుడు అలాగా ఒక మాట మీద జరిగి అతను కింద పడ్డారనేసి కాలేజ్ తరపున వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ స్టూడెంట్స్ పైన ఎగబడేసి ఆ బాయ్స్ని కొట్టడం అలాగన్నీ చేసి చాలా రచ్చ జరిగింది, చాలా ప్రాబ్లం జరిగింది అక్కడ. ఇవన్నీ జరిగిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కాలేజీకి వెళితే అక్కడ కాలేజ్ నోటీస్ బోర్డులో సరే జరిగింది అయితే జరిగిపోయింది, ఇప్పటికి ఇవన్నీ వదిలేసి ఇమ్మీడియట్గా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ, అది ఎవరు ఎస్పెషలీ నేపాల్ వాళ్ళు, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనేసి అందరూ ఉన్న పాలుగా వెంటనే వెళ్ళిపోండి అనేసి అక్కడ నోటీస్ బోర్డులో అటాక్ చేస్తారు. చాలా స్టూడెంట్స్ వెళ్ళిపోలేదు. అక్కడున్న ఫ్యాకల్టీస్ సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేశారు, స్టూడెంట్స్కి మెడ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టారు. లిటరలీ కొంతమంది స్టూడెంట్స్కి అయితే చెప్పులు లేవు, అలా పంపించారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేసి సరే అనేసి వెళ్ళిపోదాం అనేసి చాలామంది బస్ స్టాండ్స్కి, ఎయిర్పోర్ట్స్కి అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పటి వరకే ఈ సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అయిపోయింది, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, న్యూస్ ఛానల్స్లో వచ్చేసింది.
అప్పుడు ఈ కాలేజ్ వాళ్ళకి ఏం జరిగింది, కొంచెం భయం పుట్టింది. భయం పుట్టిన తర్వాత ఏం చేశారు, సరే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి సేమ్ అదే ఫ్యాకల్టీస్, అదే సెక్యూరిటీ వాళ్ళతో వెళ్ళి రైల్వే స్టేషన్స్కి వెళ్ళి స్టూడెంట్స్కి వెనక్కి రండి, మేము చూసుకుంటాం, ఓకే ఐఎమ్ సారీ అన్నట్టుగా వాళ్ళకి వెనక్కి పిలుస్తుంటే ఏ స్టూడెంట్ అయినా భయపడతారు. ఇదేంటి వీళ్ళే వెళ్ళగొట్టి, వీళ్ళే గెడవడని చెప్పి, వీళ్ళే గెటిన్ అని చెప్తే ఏ స్టూడెంట్ కన్నా భయం. పైగా అది వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ కంట్రీ కాదు, అసలు ఏం చేస్తారు అనేసి వాళ్ళకి ఒక భయం. వాళ్ళు ఎలాగా వాళ్ళ స్టూడెంట్స్ని టెంప్ట్ చేస్తారు, మీరు వెనక్కి వస్తే మీకు ప్లేస్మెంట్స్ ఇస్తాం, గర్ల్స్కి అయితే మీకు ఇంత క్యాష్ ఇస్తాం, అంత క్యాష్ ఇస్తాం, మంత్లీ వైజ్. లిటరలీ చెప్పాలంటే లంచం అనుకోండి. చెప్పి వెనక్కి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్లో ఏముంది, మా నేపాల్ స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేసాం, వి అపాలజైజ్ ఫర్ దట్, అండ్ ఇవంతా జరిగిన తర్వాత కాలేజే పెద్ద మనిషిని చేసుకొని మాకి మీరు వచ్చేయండి, మేము చూసుకుంటాం, అయిందేదో అయిపోయింది అని చెప్పేసి క్లీన్గా ఆ నోట్లో ఉంది. ఇదే కాదు, ఆ ఇద్దరు ఒక ప్రొఫెసర్, ఒక అడిషనల్ జాయింట్ సెక్రటరీ అని చెప్పని చూసారా, వాళ్ళిద్దరు అయితే డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి అపాలజీ చెప్పాలనేసి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఒక అపాలజీ వీడియో చేశారు. ఆ వీడియో చూడండి. I'm making this video to apologize for the statements I said. I want to take a moment to apologize for my recent remarks regarding Nepal while handling a student protest that escalated beyond control. ఇదే కాదు, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేశారంటే మౌనవ్రతం చేశారు. 2 minutes ఫర్ సైలెన్స్ అంటారు చూసారా, అలాగే చేసి ఈవెన్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. చూడండి. నాట్ ఓన్లీ దిస్, ఆ KIIT వైస్ ఛాన్సలర్ అపాలజీ లెటర్ కూడా రిలీజ్ చేశారు అఫీషియల్గా ట్విట్టర్లో. చూడండి. దీంతో పాటే అతనేమన్నాడంటే ఈ 2 members, ఈ 2 women ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిస్మిస్ చేశాను అనేసి అఫీషియల్గా రిలీజ్ చేశాడు కూడా. అసలు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అసలు వాళ్ళు ఊహించనే లేదు. అది ఎప్పుడు జరిగింది, సోషల్ మీడియాలో ఇంత పెద్దగా సర్క్యులేట్ అవుతుంటే, ఫుల్ లైక్ ట్రెండింగ్లో నడుస్తుంటే అప్పుడు కాలేజ్ వాళ్ళు ఇలాంటి అపాలజీ వీడియోస్ అని చేశారు. ఇదన్నీ ముందే చూస్తుంటే, ముందే యాక్షన్ అయితే తీసుకుంటే బాగుండేది కదా. కానీ వాళ్ళు అలా చేయకుండా ఇంత పెద్ద ఇష్యూ అయ్యేంత వరకు వెయిట్ చేశారు. వాళ్ళేమనుకున్నారు, ఇంత పెద్ద ఇష్యూ ఏమి అవ్వదులే, మా కాలేజ్ అన్ని కాలేజ్లా కాదు, మేము అన్నీ చూసేసుకుంటాం, అన్నీ సెటిల్ చేసేసుకుంటాం అనుకున్నారు. కానీ సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, చాలా వరకు స్ప్రెడ్ అయిపోయి ఆల్ ఓవర్ ఇండియాగా తెలిసిపోయింది ఇది ఏంటి ఇష్యూ అనేసి. అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపన్. యాజ్ ఆఫ్ నౌ ఇది సూసైడ్గానే ఉంది. సో నేను ఏదైతే డీటెయిల్స్ అన్ని కలెక్షన్ చేశానో అవన్నీ మీకు క్లియర్గా చూపించాను. ఫర్దర్ ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఈ కేసు పైన నేను మీకు డెఫినెట్గా మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ప్రతి ఇష్యూకి సూసైడ్ అనేది రెజల్యూషన్ కాదనేసి నేను చెప్తున్నా. వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ ఫర్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్, తర్వాత చూసుకుంది ఏం జరుగుతుందో అనేటట్టు ఉండాలి. కానీ ఇలా ప్రతిదానికి సూసైడ్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. మీకు ఇంకా క్లియర్గా చేయాలనుకున్నాను, కానీ ఈ ఇష్యూ గురించి వీలైన త్వరగా పెట్టాలనేసి నేను, నాకు తెలిసినంత వరకు మీకు చాలా వరకు ఈ వీడియో గురించి తెలిసే ఉంటుంది, ఈ ఇష్యూ ఏంటనేసి. కాకపోతే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, మన ఇండియాలో 140 crores పీపుల్ ఉన్నారు, ఓకేనా. నేను ప్రతి వీడియో చూస్తున్నాను ఈ ఇష్యూ పైన. జస్ట్ కొంతమంది 1 million వ్యూస్, కొంతమంది 100K, కొంతమంది 50K ఇలా వస్తుంది. అంటే మ్యాక్సిమం వరకు చాలామందికి తెలియదు. సో వీలైనంత వరకు అందరికీ తెలియాలి ఇలాంటి ఇష్యూస్ గురించి అనేసి నేను వీడియో చేస్తున్నాను, కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక లైక్ కొడితే అది ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది, అంటే ఇంకొకరికి వీడియో చూపిస్తుంది. వాళ్ళు లైక్ కొడితే ఇంకొకరికి ఈ వీడియో అనేది ఇలా రీచ్ అవుతుంది. రీచ్ అయితే చాలామందికి తెలుస్తుంది. అంతేగాని ఇందులో లైక్ కొట్టడంలో పెద్ద ఇట్స్ ఫ్రీ, రైట్, చాలా ఫ్రీ అది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఫర్దర్గా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను. And thanks for watching. Bye bye.